ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్. సింహ సంక్రమణ కాలం. సూర్యభగవానుడు సంవత్సరం తర్వాత తన సొంత రాశైన సింహరాశిలో ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది ప్రారంభమవుతుంది. ఆగస్టు 16వ తారీఖున నుండి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్యభగవానుడు సింహరాశిలో ఉండటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితం ఉండబోతుంది. ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం రాత్రి 7:44 నుండి మఖా నక్షత్రం ప్రథమ పాదంలో సూర్యభగవానుడు ప్రవేశంతో సింహ సంక్రమణం ప్రారంభమవుతుంది. మళ్ళీ తిరిగి సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం రాత్రి 7:42 ఉత్తరా నక్షత్ర రెండో పాద ప్రవేశంతో సింహ సంక్రమణం అనేది పూర్తి అవుతుంది. అంటే ఆగస్టు 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు కూడా సూర్యభగవానుడు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. సహజంగా సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం చెప్పబడింది. అంటే షట్ 3 దశస్థో భాను అంటారు. అంటే 3, 6, 10, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. సూర్యభగవానుడు రాజకీయము, కీర్తి, కోపము, ఆవేశము, ఆరోగ్యము, ఉద్యోగము, నేత్ర సంబంధమైన వ్యాధులు, పితృకారకుడు సూర్యభగవానుడు, శరీర సౌఖ్యము, శిరోవ్యాధులు, ఉష్ణము, మనోవిచారము, రాజభయము, అదృష్టము, అపజయాలన్నింటినీ కూడా కలగచేసేవాడే సూర్యుడు. అంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా తెలియచేసేవాడు గ్రహము. గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు. అంటే అదృష్టాన్ని తీసుకొచ్చే గ్రహం కూడా సూర్యభగవానుడే. అందువల్లే పాత రోజుల్లో మన అస్తాముద్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉంది అని ఆలోచన చేస్తుంటారు. అంటే సూర్యరేఖ అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవరు అంటే సూర్యుడు. అంటే ఉద్యోగ భద్రత, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం ఇవన్నీ కూడా మనకు సూర్యభగవానుడు వల్లనే అవుతుంది. ఈ సూర్యభగవానుడు అన్ని రాశులకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. సింహరాశి వాళ్ళకి జన్మంలో రవి సంచారం వల్ల ఆత్మవిశ్వాసం పెరగటము, ధనలాభం, పనిలో అధికారుల నుండి మద్దతు, ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు, అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది. పిల్లల జీవితంలో సంతోషం పెరగటం, పిల్లల విషయంలో అంటే సంతానం ద్వారా శుభవార్తలు వినటమే కాదు, ఆ సంతానాన్ని చూసి కూడా మా అబ్బాయి బాగా చదువుతున్నారు, మా అమ్మాయి బాగా చదువుతుంది, మా అబ్బాయి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చినాయని తల్లిదండ్రులు సంతోషించే సమయం. విదేశాలకు వెళ్ళే వారికి కూడా ఇది సరైన సమయంగా చెప్పుకుంటాం మనం. అంటే మీరు విదేశాలకు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అవుతుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులకి ఉద్యోగాలు వస్తాయి, ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా వస్తుంది. సంచార యోగం వల్ల అనారోగ్యం, ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు ఈ సింహ సంక్రమణ కాలంలో. ఈ ప్రయాణాలు చేయటం వల్ల కూడా అనారోగ్యం వస్తుంది వీళ్ళకి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అతిగా ప్రయాణం అనేది చేయొద్దండి. ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం, దానితో పాటు స్నేహితులతో, బంధువులతో విరోధాలు లేకుండా వాళ్ళతో ఉండండి. ఏది కూడా విరోధభావాలు, ఆవేశము, కోపము తగ్గించుకోవడం చాలా మంచిది. సమయానికి భోజనం చేయండి. లేకపోతే గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు రావటం, వైరము, స్థానచలనం జరుగుతుంటుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తుంది, స్థానచలనం చేస్తారు, అక్కడ కొత్త వ్యక్తులతో కొంత విరోధ భావాలు కలుగుతాయి. విరోధ భావాలు రాకుండా మీరు కాపాడుకోండి. బంధుమిత్రులతోటి కూడా కలహాలు వస్తుంటాయి. ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళతో డిస్ప్యూట్స్ రాకుండా కాపాడుకోండి. ఎంతకీ మన డిస్ప్యూట్స్ రాకూడదు. అంటే జీవితాంతం కూడా అందరి యొక్క మనిషిగా బతకాలి, అందరితోటి వెళ్ళాలి, అందరి విషయాలను కూడా మనం గౌరవించి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా కాపాడుకోండి. ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా కూడా చూసుకోవాలి. అంటే ఒక బడ్జెట్ వేసుకోవాలి జీవితంలో. బడ్జెట్ అంటే నేను ఇంత ఖర్చు పెడుతున్నా, ఈ నెలలో ఇంత వస్తుంది, అనవసరంగా నేను డబ్బులు ఖర్చు పెట్టకూడదు. మళ్ళీ అనవసరంగా అంటే మన వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఏంటంటే
అవసరం లేని దానికి ఖర్చు పెడతారు, అవసరం ఉన్న దానికి ఖర్చు పెట్టారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కంపల్సరీ ఆయన స్కాన్ చెప్పాడు, దానికి ఖర్చు పెట్టరు. ట్యాబ్లెట్లు వేసుకోవాలి, దానికి ఖర్చు పెట్టరు. కానీ ఏదైతే ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. వ్యాపారంలో కొంతమంది ద్వారా ఇబ్బందులు కలుగుతుంటాయి. ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. ఎవరైతే చెడ్డవాడు ఉంటాడో వాడిని దూరం పెట్టండి. అంటే దుష్టుని చూసి దూరంగా పెట్టుకోవాలి. నేత్ర సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. అయితే నేత్ర సంబంధమైన వ్యాధులు కలుగుతాయి కానీ కొంత శ్రద్ధ పెట్టడం మంచిది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు, కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళటం, అలానే వ్యాపారాన్ని వృద్ధి చేయాలని, వ్యాపార విస్తరణ జరిగటం, గృహ నిర్మాణము, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి లాభాల బాటలో ఉంటారు. వాళ్ళు లాభాల బాటలో ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది కూడా. అధికారుల ద్వారా మద్దతు, రాజకీయ నాయకులకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. అలానే న్యాయమూర్తులు కానీ, ఇన్సూరెన్స్ వాళ్ళకు కానీ కొంత ధనలాభం కలగటం. అంటే పాత రోజుల కంటే కూడా కొత్త రోజుల్లో కొంత ధనలాభం కలుగుతుంది. అలానే రుణ బాధలు తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేయండి, మీకు మంచి సుఫలితాలు జరుగుతాయి. ఈ రాశివారు ముఖ్యంగా ప్రధానంగా మనకి ఈ నెలలో 4 ఆదివారాలు వస్తాయి. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే శ్రీ ఆదిత్య స్తోత్ర పారాయణం చేయాలి. అంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. ఇది మొదటి ఆదివారం రోజు చేయాలి. సూర్యుడు ఉదయించిన తర్వాతే చేయాలి. చాలామంది కూడా ప్రాతకాలం చేస్తూ ఉంటారు. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సాయంకాలం వేళ కానీ చేస్తుంటారు. అలా చేయకూడదు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాన్ని ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత, సూర్యుడు అప్పుడు లేలేత కిరణాలతో ఉంటాడు కాబట్టి సూర్యుడికి అర్ఘ్యం విడవటం కానీ, అలానే ఆదిత్య స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు మొట్టమొదటి వారంలో ఆదివారం రోజున ఈ స్తోత్ర పారాయణం చేయాలి. రెండో ఆదివారం చక్కగా ఏం చేయాలి అని అంటే సూర్య గాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఒకవేళ అది కుదరలేదనుకోండి, ఆదిత్యాయ విద్మహే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంటే ఈ 2 మంత్రాలను చదువుకోవాలి. ఓం ప్రభాకరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ, ఓం దివాకరాయ విద్మహే ప్రభాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. అంటే ఈ 4 మంత్రాల్లో 4 మంత్రాలు చదవచ్చు. లేకపోతే 4 మంత్రాలు ఒక మంత్రం అన్నా ఒక 21 టైమ్స్ కానీ, 27 కానీ, 54 కానీ, 108 కానీ చదువుకోవాలి. ఇది రెండో ఆదివారం సూర్యగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా అర్ఘ్యం అయితే విడవాలి, ప్రతి ఆదివారం రోజున కూడా. మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా మనకి గోధుమ పిండి ఏదైతే బెల్లాన్ని కలిపి ప్రమిదలుగా తయారు చేయాలి. అంటే గోధుమ పిండి అయినా తయారు చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా 2 ప్రమిదలు చేసి దానిలో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపారాధన చేసి ఎక్కడ చేయాలి? గుళ్ళో అయినా దీపారాధన చేసుకోవచ్చు. అలా తయారు చేసి మన ఇంట్లో అయినా సరే సూర్యుడు ఉదయించిన తర్వాత అలా దీపారాధన చేయటం చాలా మంచిది. అంటే ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. చాలామంది కూడా మిగతా ఆయిల్స్ వాడుతున్నారు, కానీ ఆవు నెయ్యి కంటే కూడా శ్రేష్టమైనది ఎప్పుడూ కాదు నిజం చెప్పాలంటే. పురాతన కాలంలో సాంప్రదాయం అంతా కూడా నిజం చెప్పాలంటే, ఇప్పుడు రకరకాల నూనెలు వచ్చినాయి కానీ ఆవు నెయ్యికున్న ప్రాధాన్యత, దాని యొక్క శ్రేష్టం అనేది ఏది ఉండదు. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. 4వ ఆదివారం వచ్చేటప్పటికల్లా చక్కగా మీరు గోధుమల్ని దానం చేయండి ఒక బ్రాహ్మడికి. ఒకవేళ అది కుదరలేదనుకోండి, గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టండి. ఇది మీరు చేయాల్సింది విషయం. ఇంకా విశేషంగా మీరు చేయదలుచుకున్నారనుకోండి, గోధుమ రవ్వతోటి ఏదన్నా సరే ప్రసాదం చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇవ్వండి. ఇస్తే వారు ఏం చేస్తారంటే చక్కగా అందరికీ కూడా గోధుమ రవ్వతో నైవేద్యాన్ని భక్తులందరికీ కూడా పంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా పంచుతారు. కాబట్టి తప్పకుండా మీరు గోధుమ రవ్వతో శుచిగా శుభ్రంగా ఇంటిలో శుభ్రంగా స్నానం చేసి ప్రసాదాన్ని దానిలో జీడిపప్పు, అలానే ద్రాక్ష, అంటే కొంత సువాసనలు వెదజల్లేటట్టుగా చేసుకొని చక్కగా ప్రసాదాన్ని చేసుకొని చక్కగా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకొని, చక్కగా స్టీల్ గిన్నె కాకుండా చేసుకున్న తర్వాత అది దేవాలయంలోకి వెళ్ళి ఇవ్వండి.
ప్రధాన అర్చకులు గారు ఉంటారు కదా, వారికి ఇచ్చేస్తే వారు నైవేద్యం పెడతారు. అది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయినా, శివాలయంలో అయినా, ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడైనా సరే, అమ్మవారి టెంపుల్లో అయినా సరే, గణపతి దేవాలయంలో అయినా సరే, ఇలా పెట్టిన తర్వాత వాళ్ళు ఏదైతే ధూపదీప నైవేద్యాలు చేసేటప్పుడు చక్కగా ప్రసాదం పెట్టిన తర్వాత అక్కడ ఆయన హారతి ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని అందరికి కూడా వితరణ చేస్తుంటారు, అందరికి కూడా పంచిపెడుతుంటారు. దానివల్ల కూడా మనకి ఏదైతే కష్ట నష్టాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ భద్రత కానీ, ఉద్యోగం కానీ, అపజయాలు కానీ, నిరుద్యోగులు కరెక్ట్గా ఆశించినంత ఉద్యోగాలు రాకపోవటం, శత్రువుల వల్ల భయము, సమస్త దోషాలు సర్వకార్య సిద్ధి జరగాలంటే, ఇష్టకామ్య సిద్ధి అంతా కూడా జరగాలంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన పరిహారం అనేది చేయండి. సూర్యుడి యొక్క అనుకూలత అనేది బాగా ఉంటుంది. మీరు అపజయం లేకుండా జీవితంలో భగవంతుడి యొక్క అంటే సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం అనేది ప్రసాదం అంటే ఏదైతే మనకి వారి యొక్క అనుగ్రహం సాధించాలంటే ఏమిటి? కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారం చేసుకోవటం వల్ల మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.